వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కొత్త సభలో వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? రోజా వ్యవహారం ఏమైనా చర్చకు వచ్చిందా? దాదాపు గంట పాటు వైఎస్ఆర్ ఎల్పీ సమావేశం జరిగింది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో జగన్ ముఖ్య నేతలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలందరితో కూడా సభలో అనుసరించాల్సిన వ్యూహం లేవనెత్తినటువంటి అంశాలపై ఒక గంట పాటు చర్చించారు. ముందుగా 38 అంశాలను బడ్జెట్ సమావేశాల్లో చర్చకు తీసుకురావాలని, ఆ అంశాలపై పట్టుబట్టాలని వైఎస్ఆర్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. వీటికి తోడు మరొక 8 అంశాలను కూడా జగన్ సూచించాడు. గంటపాటు జరిగినటువంటి సమావేశంలో మొత్తం 38 + 8 46 అంశాలను బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అంటే సభ దృష్టికి తీసుకురావడం ద్వారా చర్చ చేపట్టాలనేది ఒక ప్రధాన అంశంగా ఉంది. ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అదే ప్రధాన అజెండాగా వైసీపీ సభకు వెళ్తా ఉంది. ఎమ్మెల్యేలు అందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి బస్సులో కలిసి సభకు బయలుదేరారు. ఈసారి సభలో మొట్టమొదటిగా ఏదైతే ముందు నుంచి కూడా వాళ్ళు ఏదైతే ఒక అంశాన్ని ప్రధానంగా పట్టుకున్నారో అదే అంశంతో ఈసారి కూడా సభలో పట్టుబట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విభజన హామీలు ఏ రకంగా ఇచ్చారు, వాటిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు, వాటిపై ప్రభుత్వం ఎందుకు గట్టిగా ప్రయత్నం చేయటం లేదు అనేది ఒక ప్రధాన అజెండాగా ఉంది. వాటితో పాటు మరోవైపు ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పడేశారనేది కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. గవర్నర్ బయలుదేరుతా ఉన్నారు. గవర్నర్ ఇప్పుడే నగరంలో నుంచి గవర్నర్ వెళ్తా ఉన్నారు. కెమెరామెన్ ఒకసారి మనం చూద్దాం. గవర్నర్ కాన్వాయ్ వెళ్తా ఉంది. ఒకసారి మనం బయటకు వెళ్ళి కాన్వాయ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. జగన్ గవర్నర్ సిటీ నుంచి మొదటిసారి సభను నిర్వహించేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నారు. చూసుకున్నట్లయితే మొదటి సభ అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో పలుమార్లు ఇక్కడ సభ పెట్టాలని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం తర్వాత మాత్రమే ఇక్కడ నుండి సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈరోజు తొలిసారిగా అమరావతి వేదికగా సభ సమావేశం అవుతోంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ 11 గంటల 6 నిమిషాలకు ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగం ఈరోజు ఉంటుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు సభలో ఎటువంటి గలాటా జరిగే అవకాశం లేదు. వైసీపీ కూడా పూర్తిగా గవర్నర్ ప్రసంగానికి ప్రాధాన్యతనిచ్చి ఏ అంశాలు కూడా తెరపైకి తేకుండా ముందు గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా వినేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. ఇవి కాకుండా మొత్తం 40కి పైగా అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా గట్టిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనేది వాళ్ళ ఊహంగా ఉంది. కేవలం ప్రత్యేక హోదా అంశమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో ఏ రకంగా విఫలమైందనేది మొత్తం ఒక నివేదికను కూడా వీళ్ళు సిద్ధం చేసుకున్నారు. దానిపై ప్రధానంగా సభలో పోరాడుతున్నారు. వీటితో పాటు ఏదైతే నందిగామ దగ్గర జరిగినటువంటి బస్సు ఘటన ఉందో, బస్సు ప్రమాద ఘటన, ఆ ఘటనపై కూడా ప్రధాన చర్చను లేవనెత్తాలని ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇది వైఎస్ఆర్ ఎల్పీ మీటింగ్ లో తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు. గవర్నర్ మరికొద్దిసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్ గవర్నర్ కు స్వాగతం పలుకుతారు. థాంక్యూ రమేష్.